ఏదైతే మనం టెంపుల్ దగ్గర ఉన్నామో అమ్మవారి విగ్రహం ధ్వంసంకి సంబంధించి కూడా నిందితులను పట్టుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించి గాంధీనగర్ సిఐ గారు మనతో పాటు ఉన్నారు, బోస్ కిరణ్ గారు. సార్ నమస్తే. అసలు ఏం జరిగింది సార్ ఇక్కడ? ఈరోజు మార్నింగ్ హౌస్లో మనకి టెంపుల్ దగ్గర ఇట్లా విగ్రహం మిస్ అయిందని కంప్లైంట్ వచ్చింది. ఇమీడియట్గా మన వాళ్ళు పెట్రో కార్స్ అంతా కెమెరాస్ వెరిఫై చేసి ఇమీడియట్గా అఫెండర్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా అతని దగ్గర ఉన్నటువంటి ఐడల్ని కూడా రికవర్ చేయడం జరిగింది. దాని తర్వాత యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారం మనము కేసు రిజిస్టర్ చేసి అతని మీద సివియర్ యాక్షన్ తీసుకునేటట్టు ఇప్పుడు మిగతా ఫార్మాలిటీస్ అని కూడా కంప్లీట్ చేస్తాం. ఈరోజు మొత్తం నిందితులు ఎంతమంది ఉన్నారు సార్ దీంట్లో అఫెండర్ ఒక్కతనే ఉన్నాడు. అది కూడా రివీల్ చేస్తాం మీకు అన్నీ కూడా ఈవినింగ్ కల్లా. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇంకా ప్రీవియస్ కేసెస్ ఏమైనా వెరిఫై చేస్తున్నాము, అవి త్వరలోనే చెప్తాం అవి. ఓకే, అంటే ఇప్పుడు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళని అనుకోవచ్చా, లేకపోతే ఎలా చూడొచ్చు సార్ దీన్ని మనం? ఇప్పుడు మనం ఇంకా దాని మీద ఇంకా మనం వెరిఫై చేస్తున్నాము. ఆయన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కరెక్ట్గా డిస్క్లోజ్ చేయలేదు. అవన్నీ కూడా అయిన తర్వాత మీకు ఈవినింగ్ అన్నీ కూడా డిస్క్లోజ్ చేసిన తర్వాతనే మేము రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దేవాలయాల మీద ఎక్కువగా ధ్వంసాలు జరుగుతున్నాయి, ఎత్తుకెళ్ళడం జరుగుతుంది కదా సార్. అంటే ఇలాంటి వాటికి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి సార్ జనరల్గా? ఇప్పుడు దీంట్లో 305 BNS అని చెప్పి కొత్త సెక్షన్ యాడ్ చేశాము. దాంట్లో 7 years పనిష్మెంట్ ఉంది. నిందితులకు ఏదైతే ఉందో దాంట్లో ఇంతకుముందు లేదు అది. ఇప్పుడు మన కొత్త చట్టంలో మనకి దాని ప్రకారము ఏదైతే ఈ టెంపుల్కి సంబంధించి హౌసెస్, డ్వెల్లింగ్ హౌస్లు, సెన్సిటివ్ ప్లేసెస్లో దొంగతనం జరిగినప్పుడు ఈ కొత్తగా సెక్షన్ యాడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో కన్విక్షన్ వచ్చేటట్టుగా మేము చూస్తాం. ప్రీవియస్కి అఫెన్సెస్ అన్నీ కూడా మనము రివీల్ చేసుకుంటూ కోర్టుకి సమర్పించడం జరుగుతుంది. ఓకే, మీరు కస్టడీలోకి తీసుకున్న పర్సన్ దగ్గర అంటే ఈ దేవాలయానికి సంబంధించి ఒకటే వాళ్ళు దొంగిలించడం జరిగిందా? గతంలో ఏమన్నా జరిగినట్టుగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్? గతంలో అంటే ఇప్పుడు మన వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు, ఇప్పుడే మార్నింగ్ అరెస్ట్ చేశారు కాబట్టి. అతను ఇంతకుముందు టెంపుల్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్మెంట్ లేరు, బైక్ అఫెన్సెస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా కూడా వెరిఫై చేస్తున్నాం. ఏదైతే విగ్రహం ధ్వంసం, అడవి మైసమ్మ విగ్రహం ధ్వంసం జరిగి ఎత్తుకెళ్లారో దానికి సంబంధించి మాట్లాడడానికి బన్సిలాల్పేట డివిజన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు అన్న మనతో పాటు ఉన్నారు. అన్నట్టు తెలుసుకుందాం. అన్న, ఏం జరిగింది, ఎప్పుడు వచ్చారన్న మీరు ఇక్కడికి? అసలు ఇది చాలా పురాతనమైన దేవాలయం. వీళ్ళ సంస్కృతి, వీళ్ళ సాంప్రదాయాలు అలాగుంటాయి. వీళ్ళు పాడదీస్, వీళ్ళు పొద్దున సంధి రాత్రి వరకు కష్టానికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇలా దాంట్లో పంతువులు ఉండరు. వీళ్ళే స్పెషల్ పూజలు చేస్తారు. మేము అనాది కాలం నుంచి చూస్తాం కదా, చిన్న ఉన్నప్పుడు చూస్తాము. చాలా ప్రాచీన విగ్రహం అది. వీళ్ళు ఏంటంటే దేవాలయానికి గేట్ కూడా ఉండదు. అమ్మవారు అట్లనే 24 గంటలు కుల్లనే. దానికి వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు ఒప్పుకోవు. ప్రతి వారానికి 2 సార్లు ఇక్కడ యాటలు కోయడము చేయడము. మరి శక్తి వాళ్ళ తల్లి కాబట్టి వాళ్ళు వారానికి అమావాస్యకు పుణ్యానికి ప్రతిసారి కూడా చేస్తుంటారు. ఇలా దురదృష్టకరం ఏంటంటే ఈరోజు పొద్దున 4 గంటలకు ఆ దేవాలయం కుల్ల ఉండటంతోటి ఒక దొంగ వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకపోవడం జరిగింది. మరి వెంటనే కూడా పోలీస్ సిబ్బందులు వెంటనే అరెస్ట్ చిల్లర కూడా దొరికిండు అన్నని ఆయన అదుపులో తీసుకురు పోలీసులు కూడా. మరి వెంటనే కూడా పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏసీపీఏ కానీ, డీసీపీఏ కానీ, అడిషనల్ డీసీపీఏ కానీ దీనికి ప్రత్యేక చర్య తీసుకొని దీన్ని ఎట్లా శాంతపరచాలా, దీన్ని రాజకీయం పోకుండా ఉండాలని చర్య తీసుకొని తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు అదే అమ్మవారి విగ్రహాన్ని కొత్త విగ్రహం తెద్దామని ఆలోచన చేసినాం. వీళ్ళది ఏంటంటే ప్రాచీన విగ్రహం కాబట్టి వీళ్ళ దాంట్లో సంస్కృతి ప్రకారం వీళ్ళు అడుగుతారు, గవ్వలు వేసి ఏదో అడుగుతారు. అది ఏదైనా ఆచారం ఇది. వీళ్ళు ఏమన్నారు అంటే, సార్ మా సంస్కృతికి, మా సాంప్రదాయాలకు మీరు అడ్డు రావద్దు, ఇదేమైనా లేనిపోయి జరిగినా అంటే మా ప్రాణాలు పోతాయని చెప్పడం జరిగింది. సరే మీరు ఏముందో మీ అమ్మవారిని మీరే కనుక్కొని చేయండి అంటే వాళ్ళు గవ్వలేసి అడిగారు. అడిగితే ఏమన్నారు అంటే, ఇక్కడ 3 అమ్మవార్లు ఉన్నాయి, 1, 2, 3 అమ్మవార్లు ఉన్నాయి, పోయింది ఒక్క అమ్మవారి విగ్రహం కాబట్టి ఆ అమ్మాయి ఏమన్నారంటే, 2 అక్కజల్లని ఇడిచి నేను రాను, అదే విగ్రహాన్ని ఏదైతే ధ్వంసం ఉందో దాన్నే చేసి మళ్ళీ నాకు యాటలతో పూజ చేసి పునఃప్రతిష్ఠ చేయాలని కోరడం జరిగింది. మరి ఈ దేవాలయం కూడా అప్పట్లో శ్రీనివాస్ యాదవ్ గారు ఈ దేవాలయం కట్టించిండు. ఈ దేవాలయమే కాదు, అనేక దేవాలయాలను సొంత నిధులతో కట్టించారు. ఇది కూడా మరి ఒకసారి కొత్తగా చేద్దాం వీళ్ళు అడగడం జరిగింది శ్రీనివాస్ యాదవ్ని. మరి అయినా కూడా ఈ మాకల్మ పండుగ లోపల దీన్ని ఏమన్నా చేద్దామని ఆలోచన ఉండే, అంత లోపలనే ఇది జరిగింది. కాబట్టి మళ్ళీ దీన్ని శాంతియుతంగా, దీన్ని రాజకీయం చేయకుండా మళ్ళీ శాంతిగా చేసుకోవాలని. ఎందుకంటే హిందూ ముస్లిం అనేది ఈ జరుగుతున్న నేపథ్యంలో మేము కూడా శాంతిగా పోలీసు వాళ్ళకి సహకరించి, పార్టీ వాళ్ళు కూడా మంచి సహకరించి దీన్ని శాంతియుతంగా చేద్దామని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేద్దామని విగ్రహాన్ని ఇప్పుడు దేవాలయానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ విగ్రహాన్ని మరి చేసి దాన్ని తీసుకొచ్చి ఇవాళ రేపో 3 ఆటలతో పూజ చేసి మళ్ళీ శాంతియుతంగా వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి శాంతియుతంగా దీన్ని ఖతం చేయాలని కోరుతున్నాం.
ఎవరైతే ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది అంటున్నారు కదా, అంటే ఎవరన్నా వాళ్ళు ఇక్కడ లోకల్కి సంబంధించిన వాళ్ళు ఏదైనా బయట నుంచి వచ్చారంటే ఏం పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే పోలీసులు మాకు చూపట్టలేదు. వాళ్ళు మాత్రం కఠిన చర్య తీసుకుంటామని మేము అనుకోలే. ఇంత పెద్దగా పోలీస్ యూనిట్ ఇక్కడికి చేరుకుంటుందని తెలిసిన విషయంలోనే మరి పెద్ద ఎత్తున కూడా పోలీసు అంతా మోహరించడం జరిగింది. ఓ 10-15 బండ్లు వచ్చినాయి, మొత్తం కట్టడి చేసేసి ఇక్కడ దీన్ని శాంతియుతంగా చేయాలని వాళ్ళ ఆలోచనతోటి మంచి వాళ్ళ తెలుగుతో దీన్ని కట్టడితో చేసి శాంతియుతంగా ఈ సమస్య పరిష్కారం అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఇక రేపు మా బాస్ రావాలా, శ్రీనివాస్ యాదవ్ రావాలా, మరి వీళ్ళందరూ కూడా ఆయననే ఇది చేస్తారు. మళ్ళీ పెద్ద మనిషి వచ్చి ఈ లోకల్ ఏరియా ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా తెలియజేయడం జరిగింది. మరి రేపు కూడా సార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటుండొచ్చు.